2200 వరకు ఈరోజు కొనుగోలు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఎంతైనా కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నాం. నిజంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము హామీ ఇచ్చాం, మేము 1000 రూపాయల బోనస్ ఇస్తామని. మీకు నిజంగా సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్న బియ్యం మీద 1000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయండి. కానీ దొడ్డు వరికి ఏదైతున్నదో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారము 500 బోనస్ ఇవ్వాల్సిందే. మీరు 500 బోనస్ ఇవ్వండి దొడ్డు రకానికి. మీకు మరింత ప్రేమ ఉంటే, సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వండి. ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము 1000 రూపాయలు ఇస్తూ ఉంది. అంతే తప్ప ఈరోజు మెలిక పెట్టి ఇచ్చినటువంటి హామీల నుంచి డిసెంబర్ 9 పోయి ఆగస్టుకు వస్తుంది. ఈ యొక్క గ్యారంటీలు అమలు చేయడం, గ్యారంటీలు అమలు చేయడానికి వచ్చినప్పుడు సన్న రకము, దొడ్డు రకమైనటువంటి తేడాలు వస్తాయి. అంతేకాదు ఈ యొక్క రుణమాఫీ చేయని కారణంగా ఇప్పుడు వర్షాలు వస్తూ ఉన్నాయి, రైతులు కొత్తగా సాగు చేస్తారు. మరి ఆ రోజు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? మీరెవ్వరూ కట్టొద్దు, బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ కడితే వెంటనే వెళ్ళి బ్యాంకులో కొత్తగా తీసుకోండి, డిసెంబర్ 9న మేము మొత్తము రుణమాఫీ చేస్తామని చెప్పాడు. దాన్ని ఈరోజు విజయవంతంగా ఆగస్టుకు వాయిదా వేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు సీజన్ వస్తూ ఉంది, మాన్సూన్ స్టార్ట్ అయింది, ఇంకో వారం రోజుల్లో వర్షాలు వస్తాయి, రైతులు పంటలు వేసుకోవాలి. మరి పంటలు వేసుకున్నప్పుడు, సాగు చేసే మొదలుపెట్టినప్పుడు రుణం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మీరు ఆగస్టులో ఇస్తామంటున్నారు కదా, జూన్లోనే సాగు మొదలవుతాయి. మరి వాళ్ళకు కావలసినటువంటి దున్నడానికి కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఫెర్టిలైజర్ కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, కావలసినటువంటి పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి రైతు? బ్యాంకులు ఇవ్వరు మీ కారణంగా. అప్పులు ఉన్నాయి కాబట్టి బ్యాంకుల్లో అప్పులు కట్టకపోతే కొత్త రుణాలు ఇచ్చేటువంటి అవకాశం బ్యాంకులకు లేదు. బ్యాంకులు కట్టొద్దని మీరు చెప్పారు, మేము వచ్చినాక కడతామని చెప్పారు. డిసెంబర్ 9కి జూన్కు 8 నెలలు అయిపోయింది. మరి ఇన్ని రోజులు మీరు కట్టలేదు. ఇప్పుడు రైతు బతికేంటి? రైతు ఏ రకంగా ఈరోజు వ్యవసాయం చేయాలి? ఎక్కడి నుంచి అప్పులు తెచ్చుకోవాలి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులుగా మారుతున్నారా? మీ నాయకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకోమంటారా? ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మిత్తిలు కట్టి రుణాలు తెచ్చుకొని ఆగస్టు కోసం ఎంత కొరి పెడతారో తెలియదు. ఈరోజు రోజుకు మాట మారుస్తున్నది ప్రభుత్వం. వచ్చిన 6 నెలల్లో అనేక సార్లు మాటలు మార్చింది ప్రభుత్వం. కాబట్టి ఆగస్టులో ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. దేవుడి మీద ఒట్టేస్తున్నాడు ఆయన. లేకపోతే వర్షాలు ఏమైనా ఆపుతాడు? ఆగస్టు 15 వరకు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆగస్టు 15 వరకు వర్షాలు ఆపుతాము, అప్పటి వరకు మీరు సాగు చేయొద్దు. కాబట్టి ఆ రకంగా ఏదన్నా వాళ్ళ దగ్గర అదేదైనా శక్తి ఉంటే నేను చెప్పలేను.
రైతు భరోసా అతిగతి లేదు, రైతుల రుణమాఫీ అతిగతి లేదు, బోనస్ అతిగతి లేదు, కౌలు రైతులకు 15,000 అతిగతి లేదు, రైతు కూలీలకు 1,200 అతిగతి లేదు. ఏ రకంగా చూసినా రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం రాసిరు? నేను మీ తెలంగాణ అమ్మను, 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలు పూర్తి చేస్తానని సోనియమ్మ సంతకంతో ఇంటింటికి ఉత్తరం పంపించారు. 6 గ్యారెంటీలు చేసే సత్తా లేనప్పుడు ఎందుకు ఓటర్లను రైతులను మోసం చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అడ్డగోలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతకుముందు కూడా చెప్పాను, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేక వచ్చి ఓడిపోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత 5 నెలల్లో కూడగట్టుకున్నది.